హరే కృష్ణ. భగవంతుడు ఉన్నాడా? ఈ విషయాన్ని మనం ఈరోజు చర్చించుకుందాం. ఒకవేళ భగవంతుడు ఉంటే అది అర్థం చేసుకోవడం ఎలా? దానికోసం మనము ఐజాక్ న్యూటన్ అనే ఒక ప్రఖ్యాత సైంటిస్టు, ప్రఖ్యాత శాస్త్రవేత్త జీవితంలోంచి ఒక ఘటనను చర్చించుకుందాం. ఒకసారి ఐజాక్ న్యూటన్ ఆయన ఏం చేశాడంటే, మన సౌర వ్యవస్థ, సోలార్ సిస్టమ్ ఉంది కదా, ఆ సోలార్ సిస్టమ్కి ఎలా ఉందో అలాంటిది ఒక నమూనా, ఒక మోడల్ని ఆయన తయారు చేయించుకొని వాళ్ళ ఇంట్లో ఒక టేబుల్ మీద పెట్టాడు. ఒకానొక రోజు ఆయన ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన నాస్తికుడు. ఆ నాస్తికుడైన మిత్రుడు ఒకరోజు ఆయన ఇంటికి వచ్చాడు. ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆ మిత్రుడు ఏం చేశాడు, ఆ టేబుల్ మీద ఉన్న ఆ నమూనాని, సోలార్ సిస్టమ్ యొక్క నమూనాని చూశాడు. అది ఎలాంటి నమూనా అంటే, ఒక్కసారి దాని బటన్ తిప్పితే అప్పుడు అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. ఎలాగైతే మన అసలైన నిజమైన సోలార్ సిస్టమ్, సౌర వ్యవస్థ ఉందో అక్కడ ఎలాగైతే అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయో అలాగే అచ్చు సేమ్ ఇక్కడ కూడా ఈ నమూనాలో కూడా తిరుగుతున్నాయి. అది చూసి ఆయనకు చాలా నచ్చి, అది మెచ్చి ఆయన న్యూటన్ అడిగాడు, ఇది ఎవరు తయారు చేశారు, ఎలా తయారైంది, నాకు తెలుసుకోవాలనుంది అని. అప్పుడు న్యూటన్ అన్నాడు, దీన్ని ఎవరూ తయారు చేయలేదు, ఇది అదంతకు అదే పుట్టుకొచ్చింది. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి ఆ మిత్రుడు అన్నాడు, అదేంటి, ఎవరో ఒకరు తయారు చేసే ఉంటారు కదా, ఎవరు తయారు చేశారో చెప్పు అని. అప్పుడు న్యూటన్ అన్నాడు, ఎవ్వరూ తయారు చేయలేదు, అదంతకు అదే వచ్చింది అని. అప్పుడు మళ్ళీ మళ్ళీ బతిమాలేసరికి అప్పుడు న్యూటన్ ఆయనతో అన్నాడు, చూడు, నువ్వు ఇంత చిన్న నమూనాని నమ్మట్లేదు, ఎవరు సృష్టించలేదు, ఎవరు తయారు చేయలేదు, అదంతకు అదే వచ్చింది అని. కానీ నువ్వు నాతో వాదిస్తావు, అసలైన సౌర వ్యవస్థ ఏదైతుందో, అసలైన సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మాత్రం అదంతకు అదే వచ్చింది, దాన్ని ఎవరు సృష్టించలేదు అని. ఇలాంటి వాదనకి ఏమైనా అర్థం ఉందా అని. అప్పుడు ఆ వ్యక్తికి, ఆయన మిత్రుడికి మెదడుకు తట్టింది ఏంటంటే, అవును, ఒక సృష్టికర్త ఉండాల్సిందే, ఇంత పెద్ద సౌర వ్యవస్థకి ఒక సృష్టికర్త అవసరమే. ఎందుకంటే మన చిన్న నమూనాకే ఒక సృష్టికర్త అవసరమైనప్పుడు అంత పెద్ద సౌర వ్యవస్థకి మనకి ఒక సృష్టికర్త ఉండాలి అని అంగీకరించాడు. ఈ సృష్టికర్తనే మనము భగవంతుడు అని అంటాము. ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు, ఈ విషయాన్ని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెబుతున్నాడు. ఎక్కడ? 10వ అధ్యాయంలో 8వ నంబర్ శ్లోకంలో ఆయన ఏమంటున్నాడంటే, అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావా సమన్వితాః. దీని యొక్క అర్థం ఏంటంటే, అహం సర్వస్య ప్రభో మత్తః సర్వం ప్రవర్తతే అంటే, ఈ ఏదైతే భౌతిక జగతం మీరు చూస్తున్నారో, ఇంకా ఆధ్యాత్మిక జగతం అన్నీ నా నుంచే పుట్టుకొచ్చాయి, నా నుంచే ఉద్భవించాయి, నేనే కారణం అని చెబుతున్నాడు. అంతేకాకుండా ఇంకో విషయం కూడా కృష్ణుడు చెప్తున్నాడు. ఏమంటే, ఎవరైతే వ్యక్తులు, బుద్ధిమంతులైన మనుషులు ఈ విషయాన్ని గ్రహించి అర్థం చేసుకుంటారో వాళ్ళు నన్ను హృదయపూర్వకంగా ఆరాధిస్తారు, పూజిస్తారు అని. సో ఈ విషయం మనం భగవద్గీత నుంచి నేర్చుకుంటాం. మరి ఇంకో విషయంతో, ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు దీన్ని ఇంతసేపు వీక్షించినందుకు అనేక ధన్యవాదాలు మీకు. హరే కృష్ణ.